హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీఎస్ఎన్పీడీసీఎల్కి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు పడ్డాయి కదా, దాన్ని ఏ విధంగా అప్లై చేద్దామో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. మీకు అప్లై చేయడానికి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ మట్టుకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం కూడాను. చూడండి, ఫస్ట్ మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సెర్చ్ బాక్స్లో మనం ఈ సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఇక tsnpdcl.cgg.gov.in అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సో tsnpdcl.cgg.gov.in అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఉంది అక్కడ TSNPDCL అని, దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేయగానే మనని మెయిన్ సైట్కి తీసుకెళ్తుంది. అది మెయిన్ సైట్ ఈ విధంగా ఉంటుంది. అందులో క్లియర్గా మనకి ఎగ్జామ్ డేట్ 14 ఆగస్ట్ 2022 అని, నెక్స్ట్ పేమెంట్ అప్లికేషన్ స్టార్ట్ ఎండింగ్ డేట్స్ ఇచ్చాడు. 27/6/2022 నుంచి 11/7/2022, అంటే మీకు జూలై 11 వరకు అప్లై చేసేటువంటి చాయిస్ ఉంది. దాని పక్కకు మళ్ళీ మేక్ పేమెంట్ సర్వీసెస్లో మేక్ పేమెంట్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఉంది. మేక్ పేమెంట్ అంటే పేమెంట్ చేయాలి, మనకు జనరల్ నెంబర్ వస్తుంది. వచ్చిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ని మొత్తం ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నేను మేక్ పేమెంట్ చేస్తాను, అంటే మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందులో క్లియర్గా ఏమేమి ఉన్నాయో చూసుకోండి. అప్లయింగ్ ఫర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అదే వచ్చేస్తుంది. క్యాండిడేట్ నేమ్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ వాళ్ళైతే ఎస్ పెట్టండి, అదర్ స్టేట్ వాళ్ళైతే నో పెట్టండి. పిహెచ్ 40% సర్టిఫికేట్ ఎబో 40% అండ్ ఎబో సర్టిఫికేట్ కంటే పిహెచ్ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. కమ్యూనిటీ వచ్చేసి అది క్యాస్ట్, మనకు ఏది మన క్యాస్ట్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవాలి. దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా క్యాస్ట్ అని చూపిస్తుంది. అది మనది ఏ క్యాస్టో అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత చూడండి, మొబైల్ నెంబర్ ఇస్తుంది. మొబైల్ నెంబర్ మనకు వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. జెండర్ మేలా ఫీమేలా ఇవ్వండి. ఆటోమేటిక్గా అమౌంట్ డిస్ప్లే అవుతుంది 200 అని చెప్పేసి. ఎంటర్ క్యాప్చా ఉంది, ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి డిక్లరేషన్ బాక్స్ ఉంది. ఐ డిక్లేర్ దట్ అని అక్కడ టిక్ చేసి సబ్మిట్ చేస్తే మనకు జనరల్ నెంబర్ వస్తుంది. చూడండి, నేను ఇక మొత్తం నేము అవన్నీ ఫిల్అప్ చేశాను. చూడండి, డూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అంటే ఎస్ పెట్టాను, పిహెచ్ కాదు కాబట్టి నో పెట్టాను, బీసీడీ సెలెక్ట్ చేసుకున్నాను, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను, నా మొబైల్ నెంబర్ ఇచ్చాను, అండ్ జెండర్ మేల్ ఇచ్చాను. అమౌంట్ 200 డిస్ప్లే అయింది. క్యాప్చా కూడా ఎంటర్ చేశాను. చేసిన తర్వాత కింద డిక్లరేషన్లో టిక్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే మనకు ఏ విధంగా అంటే మనం ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో సబ్మిట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా పేమెంట్ చేయమని అడుగుతుంది. ఈ విధంగా చూడండి, పేమెంట్ చేయమని అడుగుతుంది. రైట్, అమౌంట్ పేమెంట్ అమౌంట్ 200 రూపీస్ అని చెప్పేసి కార్డ్ డీటెయిల్స్ అని ఇస్తుంది. కార్డ్ డీటెయిల్స్లో కార్డ్ నంబరు అండ్ ఎక్స్పైరేషన్ నెంబరు, సివివి అండ్ కార్డ్ హోల్డర్ నేమ్ ఇవన్నీ నేను ఎంటర్ చేసి పేమెంట్ చేస్తున్నాను. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మనకు బ్యాంకుకు ఉండేటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన కనుక మనం సబ్మిట్ చేసినట్లయితే పేమెంట్ అనేటువంటిది అయిపోతుంది. చూడండి, ఓటీపీ నాకు ఇదే మొబైల్ నెంబర్కి ఉంది కాబట్టి వచ్చింది. ఎంటర్ చేసేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత నేను సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినట్లయితే చూడండి, మనకు ఆటోమేటిక్గా పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పి గ్రీన్ కలర్లో వస్తుంది. దాని కింద జనరల్ నెంబర్ కూడా ఉంటుంది. చూడండి, ఈ జనరల్ నెంబర్ అనేటువంటిది ఇంపార్టెంట్. దీన్ని నోట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ జనరల్ నెంబర్ కనుక పోయిందనుకోండి మీరు పేమెంట్ చేసింది కూడా పోతుంది. అందుకోసమని జనరల్ నెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, సేమ్ మళ్ళీ సైట్కి వెళ్ళండి. ఈ సైట్లో మళ్ళీ కింద సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, ఆ సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానిపైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా డీటెయిల్స్ అడుగుతుంది. జనరల్ నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్, ఈ మూడింటిని మనం ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. జనరల్ నెంబర్ అంటే ఇంతకుముందు ఇప్పుడు వచ్చింది. పేమెంట్ ఏ రోజు చేసినాం, డేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాం కదా, అది అవన్నీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి, కొంచెం కింద స్క్రోల్ చేయగానే మనకి డిక్లరేషన్ బాక్స్ అడుగుతుంది అండ్ క్యాప్చా ఇస్తుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్ బాక్స్లో టిక్ చేసి వెరిఫై అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చేయగానే
ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో ఇగో ఇది ఫస్ట్ 4 స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్‌కి వచ్చేసాం. అందులో మన క్యాండిడేట్ నేమ్ ఉంది. ఫాదర్ నేమ్ మనం ఫిల్అప్ చేసుకోవాలి. మ్యారిచువల్ స్టేటస్ మ్యారీడా, అన్‌మ్యారీడా అండ్ అది టిక్ చేసుకున్న తర్వాత పర్మనెంట్ అడ్రెస్ మొత్తం డీటెయిల్స్ 200 క్యారెక్టర్స్ లోపు ఉండేటట్టు చూసుకోవాలి. నేమ్ ఆఫ్ ద స్టేట్ తెలంగాణ, అదర్ దెన్ తెలంగాణ టిక్ చేసుకోవాలి. పిన్ కోడ్ పెట్టుకోండి. తర్వాత మెయిలింగ్ అడ్రస్ ఇవ్వండి. మెయిలింగ్ అడ్రస్ ఇట్లా సేమా కాదండి ఇక్కడ అడుగుతుంది. ఎస్ అని కొట్టేస్తే చూడండి ఇక్కడ సబ్ క్యాస్ట్‌లు అయితే చాలా ఉన్నాయి. చాలా మీరు అంటే మీ క్యాస్ట్ కరెక్ట్ ఎక్కడుందో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ మెయిలింగ్ అడ్రస్ సేమ్ అని కొట్టేసి ఆటోమేటిక్‌గా పైన మనం ఎంటర్ చేసిన అడ్రస్సే వచ్చేస్తది. నెక్స్ట్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అంటే 8 లాక్స్ కంటే మనకు తక్కువ ఉన్నట్టు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే బీసీ వాళ్ళు పెట్టాలి, లేకపోతే లేదు. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి ఎస్ఎస్‌సి మెమోలో ఉంటాయి, అవి ఇవ్వండి. కొందరికి ఒకటే ఉంటుంది. ఒకటే ఉంటే రెండు బాక్స్‌లలో అదే ఇవ్వండి సేమ్. మదర్ టంగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ రిజిస్టర్ నంబర్ అనేటువంటిది మ్యాండేటరీ కాదు, దాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ ఎంప్లాయా, అన్‌ఎంప్లాయ్ అనేటువంటిది చెక్ చేసుకోవాలి. ఇది ఆటోమేటిక్‌గా నో అని వచ్చేస్తుంది, పిహెచా కాదా అనేటువంటిది. కింద ఫోటో కింద సైన్ ఉండేటట్టు ముందే సెట్ చేసుకొని పెట్టుకోవాలి 50 KB లోపు. అక్కడ బ్రౌజ్ ఉంది, బ్రౌజ్ పైన టిక్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫైల్ని. సో 50 KB లోపు సెట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన టిక్ చేయాలి. చూడండి ఫస్ట్ నేను అన్నీ ఫిలప్ చేశాను, ఆ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేశాను క్లియర్గా. డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ పెడితే మెయిలింగ్ అడ్రస్ మళ్ళీ ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. మన మెయిలు, ఫోన్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫోటోని కూడా అప్లోడ్ చేశాను. ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది, దానిపైన టిక్ చేశాను. చేయగానే ఈ విధంగా స్క్రోల్ అయ్యి నెక్స్ట్ స్టెప్లోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ స్టెప్ పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇందులో జనరల్ నెంబర్ అదే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. పోస్ట్ అప్లయింగ్ ఫర్ కూడా అదే డిస్ప్లే అవుతుంది. క్వాలిఫికేషన్లో మనకి 4 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. బీఈ ఎలక్ట్రికల్ ఆర్ ట్రిపుల్ ఈ, ఆర్ బీటెక్ ఎలక్ట్రికల్ ఆర్ ట్రిపుల్ ఈ, ఏఎంఐఈ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆర్ ఏఎంఐఈ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదంటే అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. ఇందులో మన ఏ క్వాలిఫికేషన్ అయితే ఆ క్వాలిఫికేషన్ని మనం టిక్ చేసుకోవాలి. నాది బీటెక్ ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ కాబట్టి నేను దాన్ని టిక్ చేసుకుంటాను. చూడండి ఇక వీళ్ళు ఎలిజిబిలిటీ అనమాట ఈ పోస్ట్కి. టిక్ చేసుకున్న తర్వాత మోడ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉంది, అందులో రెగ్యులర్ ఇన్ టీఎస్ఆ, లేదా రెగ్యులర్ మోడ్ ఇన్ అదర్ దాన్ టీఎస్ఆ, డిస్టెన్స్ మోడా, వేరే స్టేట్లో డిస్టెన్స్ అని అడిగింది. నేను రెగ్యులర్ పైన టిక్ చేశాను. అండ్ యూనివర్సిటీ అడుగుతుంది, నాది ఉస్మానియా కాబట్టి ఉస్మానియా ఇస్తున్నాను. ఉస్మానియా ఉంది, జేఎన్టీయూ ఉంది, కాకతీయ ఉంది, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది. ఇందులో మనకి ఏది అనేటువంటిది మన యూనివర్సిటీ మెమో పైన ఉంటుంది, చూసుకొని టిక్ చేయండి. డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్ ఉంది అంటే మన మెమో పైన ఉంటుంది, ఎప్పుడు ఇష్యూ అయింది మెమో అనేటువంటిది, ఎగ్జామ్ ఎప్పుడైంది అనేటువంటిది. నాది చూడండి నా మెమో పైన ఉండేటువంటి డేట్ 2019 మే 2022 కాబట్టి నేను డేట్ ఇచ్చేసాను. డేట్ ఇచ్చేసిన తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనం థర్డ్ స్టెప్లోకి తీసుకెళ్తుంది. థర్డ్ స్టెప్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. అందులో కూడా మళ్ళీ జనరల్ నెంబర్ అదే వచ్చేస్తుంది, టైప్ ఆఫ్ స్టడీ ఉంటుంది. అందులో రెగ్యులరా, ప్రైవేటా. చాలామంది అయితే రెగ్యులర్ చదువుతారు, రెగ్యులర్ అని పెట్టుకుంటే రెగ్యులర్ పెట్టుకోండి. లేదు కొందరే ప్రైవేట్ చేస్తారు, ప్రైవేట్ చేసే వాళ్ళు ప్రైవేట్ పెట్టుకోండి. దాని తర్వాత కింద మనం ఫస్ట్ నుంచి 7th వరకు ఏ డిస్టిక్లో చదివినావు అనేటువంటిది క్లియర్గా అడుగుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ డిస్టిక్లో చదివినరో దాన్ని బట్టి మీరు టిక్ చేస్తే మీరు లోకల్ నాన్ లోకల్ అది డిసైడ్ చేస్తుంది ఆటోమేటిక్గా. నేను మొత్తం నిర్మల్లో కాబట్టి నేను అన్ని నిర్మల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి మొత్తం ఫస్ట్ నుంచి నేను 7th వరకు నిర్మల్ కాబట్టి నిర్మల్ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నేను లోకల్ TSNPDCLలో నిర్మల్ లోకల్ కాబట్టి నేను 95% కోటా కింద వస్తాను. TSSNPDCL ఇంతకుముందు చేశాను, వాళ్ళకు మనం అంటే నిర్మల్ వాళ్ళు నాన్ లోకల్, వాళ్ళు లోకల్ వచ్చేది. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ 5% కోటా కింద వస్తారనమాట. చూడండి ఇక్కడ డూ యూ పాసెస్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ అంటే దాన్ని ఎస్ పెట్టండి. తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ అని కొట్టండి. ఇక్కడ వేరే వాళ్ళు అంటే నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేస్తే 5% కోటా ఆప్షన్ వస్తుంది, మనకు రాలేదు, అది కూడా చూసుకోండి, వాళ్ళు ఎస్ పెట్టాలి. నెక్స్ట్ ఇక ప్రివ్యూ మొత్తం చూసుకోండి. ఇప్పుడే మీరు ఏం చెక్ చేసుకున్నా కూడా ఈ ప్రివ్యూలోనే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రివ్యూలో కనుక ఏమైనా రాంగ్ ఉంటే ఇప్పుడే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయకుండా ప్రొసీడ్ అయిపోయి సబ్మిషన్ చేస్తే మాత్రం మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఇది మిస్ అయింది, ఇది మిస్టేక్ అయింది, నేను ఎడిట్ చేసుకోవచ్చు అంటే చాయిస్ ఇవ్వరు. కాబట్టి 1కి 2 సార్లు ఇప్పుడే మొత్తం క్లియర్గా ప్రివ్యూలో చూసుకున్న తర్వాత కింద డిక్లరేషన్ బాక్స్లో టిక్ చేసుకోండి. మొత్తం ప్రివ్యూలో మొత్తం క్లియర్గా చూసుకోండి, స్టెప్ బై స్టెప్. డిక్లరేషన్లో టిక్ చేసిన తర్వాత అక్కడ ఎడిట్ సబ్మిట్ అని ఉంది. తప్పు ఉంటే మేము సెట్ చేయాలంటే ఎడిట్ పైన క్లిక్ చేయండి.
లేదు ఏం ప్రాబ్లమ్ లేదంటే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఫైనల్ సబ్మిషన్ మళ్ళొక ఆప్షన్ ఇస్తుంది. ఇప్పుడు గనుక మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సబ్మిషన్ అయిపోతుంది. మీ క్యాండిడేట్ ఐడీ వస్తుంది. ఐడీని మీరు రాసి ఉంచుకోండి. ఆ ఐడీ తోటే మళ్ళీ మీరు హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.